అంటే 25-26 ఏళ్ళ వయసులో ఒక ప్రతిపక్ష నేత కాబోయే ముఖ్యమంత్రి మీదే కత్తితో దాడి చేశాడు అంటే అమాయకత్వం చిన్నపిల్లోడు చేశాడని అనుకోవాలా, లేదంటే ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ లేవా, ఎవరైనా వెనకుండి చేయించారు అనుకోవాలి? ఇప్పుడు వెనకుండి చేయించడం అని కాదండి, నేను ఆల్రెడీ ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని కత్తితో పొడి చేశాడు అంటే అయ్యో మా తమ్ముడిని ఏం చేస్తారు ఇప్పుడు, ఆడి భవిష్యత్తు ఏంటి, ఆడి జీవితం ఏంటి అని భయమే లేదా మీకు? చాలా ఫ్రీగా ఉన్నాను నేను అంటున్నారు. ఇప్పుడు పొడి చేయడం అంటే ఆడు దాన్ని టేక్ డీజ్గా తీసుకుంటాడు. ఎవరైనా ఒక సాటి వ్యక్తినైనా సరే కత్తితో పొడి చేయడం అంత టేక్ డీజ్ అని ఎలా అంటాం? మన వాళ్ళకి అది అర్థమవుతుందండి ఆ మ్యాటర్ ఏంటనేది. కోర్సులో హోటల్లో అంటే మామూలు వ్యక్తులు నేను తీసుకోరు కదా, అంత తెలియని వ్యక్తులు. ఇప్పుడు మీ తమ్ముడిని ఎలా తీసుకున్నారు అంటున్నాను నేను, బ్యాక్గ్రౌండ్ ఏం చెక్ చేసుకోకుండా ఎలా తీసుకున్నారు? బయోడేటా చూస్తే నాకు అర్థం కాదు కదా, ఆడి బయోడేటాలో మంచిగా చెడుగా రాసుకోవచ్చు, కొంతమంది తగ్గట్టుగా రాసుకోవచ్చు, అది కాదు. టేక్ డీజీగా ఎందుకు తీసుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆయన పొడవాలనుకున్నాడు? అది జరగాలి కాబట్టి జరిగిందండి. ఏ జరగాలి అంటే ఆయన పొడవాలా? ఆయన పొడవాలని కాదండి, నేను చేసిన బేస్ పాయింట్ తీసుకున్నది జరగాలి కాబట్టి అది జరిపించాడు దేవుడు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇవ్వడానికి పొడవడం ఒకటే దారా? ఇల్లు నమస్కారం పెట్టచ్చు, ఒక సెల్ఫీ అడగచ్చు. ఆల్రెడీ సెల్ఫీ అడిగాడు, సెల్ఫీ అడుగుతానే పొడిచాడు. పొడవడం ఎందుకు జరిగింది నేను అనేది అది. కత్తితో ఎందుకు దాడి చేశాడు? అతని మెంటల్ కండిషన్ బాగానే ఉందని మీరే అంటున్నారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? తర్వాత మాట్లాడారా మీ తమ్ముడితో? ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాట్లాడారా మీరు? కలిసి మాట్లాడాను. ఏమన్నాడు? అడిగారా ఎందుకు చేసావరా ఇలాగని అడిగారా మీరు? అంటే ఎందుకు చేసామంటే నాకు తెలుసు కదండి, నేను ఎందుకు అడుగుతానండి అసలు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ₹1 ఇవ్వనవసరం లేదు. అది ఒకవేళ అటువంటి ఆలోచన వస్తే కాక ఈయన సలీం గారు వెళ్ళిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నరకంలోకి వెళ్ళిపోతారు. 100%, 200%. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నరకంలోకి వెళ్తారు? మాకు సహాయం చేసి నరకంలోకి వెళ్తారు. మీకు మెంటల్ కండిషన్ సరిగ్గా ఉందా? ఫస్ట్ మాకు సహాయం, మీకు మెంటల్ కండిషన్ సరిగ్గా ఉందా? ఫస్ట్ సహాయం చేయాలనుకుంటే మీ తమ్ముడు జైల్లో ఎందుకు ఉంటాడు? బయట ఉంటుంది కదా, బెయిలే రాలేదు కదా మీ వాడికి. ఇంకా ఇప్పుడు వస్తుందండి, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన తర్వాత మా తమ్ముడు 100-200% జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి చెప్పినా చెప్పపోయినా ఆయన చెప్తాడు. అంటే ఇప్పుడు చెప్పి తీరదా కోర్టు, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి సీన్ కి ఈ దాడికి ఏం సంబంధం లేదు అని చెప్పాలి. ఈ దానికి లేదు, అలా అన్న ఏదో చేసిన ద్వారా జరిగి ఉంటది, సరే పెట్టి అని చెప్పి నిరపరాధి అని నిరూపించుకోవడానికి సాక్ష్యాలు కావాలి, అతను ఇలా చేయలేదు అని చెప్పడానికి. చాలా ఏం అవసరం లేదండి. కోర్టు వారు అలాగే నా యూట్యూబ్ ని చూస్తారు, నా యూట్యూబ్ ని ఫాలో అవుతారు, అదే సాక్ష్యం అండి, అంతకన్నా ఏమి లేదు. అందులో అంత మ్యాటర్ అంతా ఆల్రెడీ ఇందులో NIA ఇన్వెస్టిగేషన్ చేసింది, వాళ్ళని కూడా ఏం లేదా ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పింది. యూట్యూబ్ లో చూడొచ్చు.